ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ బహుత్వ కార్యక్రమానికి కూడా అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మూసీ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తుకు తరాలు క్షమించవనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాదు నగరానికి ఈ మూసీ నది అభివృద్ధి చేస్తే పర్యాటక అభివృద్ధి చెందుతుందనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ కృషికి ప్రజలు కూడా అభినందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కొంతమంది వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి కూడా ప్రజల్లో మంచి మద్దతు పలుకుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఈ మూసీ ప్రక్షాళన వల్ల హైదరాబాద్ నగరానికి గొప్ప పర్యాటక రంగం ఏర్పడుతుంది. ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తు తరాలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మూసీలో ప్రవహిస్తున్న నీరు, ఆ చుట్టుపక్కల ఉండే ఇండ్లు కానీ ప్రాంతాలు కానీ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. అదే మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఆ నది చుట్టూ పర్యాటక రంగం ఏర్పడుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు చేసుకుంటారు. కూరగాయలు అమ్మ కానీ హోటల్స్ కానీ అన్నీ దినాభివృద్ధి చెందుతాయి. ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీనికి అడ్డుపడుతున్నారు. కానీ మన కేటీఆర్ గారు మాట్లాడుతూ పేదల ఇల్లు కూల్చితే వల్ల దానికి మేము వ్యతిరేకం అంటున్నారే కానీ మూసీని డెవలప్ చేస్తా అంటే మేమేమి వద్దన్నట్లేదు అనేది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అంటున్నారు. ఏమిటంటే ఒక ఇల్లు కట్టే తెలివిలేని రేవంత్కు 1000 ఇళ్ళు కూలగొట్టే అర్హత ఉన్నదా? 2000 కిలోమీటర్లు గల ప్రాజెక్టుకు 42,000 కోట్లు, మరి 250 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఎట్లవుతాయనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు ఒకటే చెప్తున్నారు, మూసీ నదిని ప్రక్షాళన చేయడం మంచిదే కానీ అక్కడ ఉన్న ఇండ్లను, పేదల ఇళ్ళను కూల్చడం మటుకు మేము ఒప్పుకోము అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూసీకి ప్రణాళికలు 16,000 కోట్లతోనే చేశారు. ఇప్పుడు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చేస్తుంది అక్కడ అని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. అలాగే ప్రజలు కూడా చాలామంది మా ఇల్లు పోతే మాకు ఏది మంచి అనేది కూడా వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో తప్పు లేదు, కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ మూసీని ప్రక్షాళన చేయాలనేది కూడా చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ మూసీని నదిని కానీ అభివృద్ధి చేస్తే ఎప్పటికీ చరిత్రలో రేవంత్ రెడ్డి గారి పేరు నిలిచిపోతుంది. ఎందుకంటే మూసీని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవు. చరిత్రను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరగరాయలేము. తెలంగాణను గొప్ప సంపన్న రాష్ట్రంగా నిలబెట్టేందుకే ఈ ప్రాజెక్టు. కలేబరాలు, డ్రైనేజీ నీరు, ఫార్మా కాలుష్యంతో ఇసుకకూపంగా మూసీ నది ఉంది. నది పరివారకంలోని ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అది నివాస యోగం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చేసింది. ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఇల్లు ఇచ్చాం, పరిహారం సంపూర్ణంగా అందిస్తాం. గాంధీ విగ్రహం ఖర్చు 70 నుంచి 75 కోట్లే. మూసీకి 6,500 నుంచి 7,500 కోట్లే. కడుపులో పుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగతో దీన్ని అడ్డుకుంటున్నారు. రేవంత్ దీనిని పూర్తి చేసి తాము మళ్ళీ అధికారంలోకి రాలేమని దుగ్ధతో మూసీ ప్రాజెక్టులపై వివరణలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, గాంధీ విగ్రహం ఖర్చు 70 నుంచి 75 కోట్లే, కానీ మూసీకి 6,500 నుంచి 7,500 కోట్లు. కొంతమంది ఈ మూసీని మేము అభివృద్ధి చేస్తే మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, దీన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకోవాలని కొంతమంది పార్టీలు ఇబ్బంది పెడుతున్నాయనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఈ మూసీ నదిని అభివృద్ధి చేసి పర్యాటక అభివృద్ధి కేంద్రంగా తయారు చేయవలసిన అవసరం ఉందని, సమాజ పరిమాణ క్రమంలో వస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. చరిత్ర ఇప్పుడు తిరగరాయకపోతే ఎప్పటికీ రాయలేమన్న విషయం
మూసీ అభివృద్ధిని అడ్డుకున్న మేధావులకు అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన మూసీ పునర్జీవ ప్రాజెక్టు విషయంలో ఏ పేదవాడికి అన్యాయం జరగబోమని, ఏ పేద వ్యక్తిని నిరాశని చేయబోమని, ఎవరి ఆస్తులను గుంజుకోమని స్పష్టం చేశారు. పేదలకు నష్టం ఇబ్బంది కలిగించడానికి కానీ రియల్ ఎస్టేట్ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజాప్రభుత్వం పనిచేయడం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టేందుకే పనిచేస్తున్నామని, మూసీ ప్రాజెక్టు పునర్జీవం దానికయ్యే ఖర్చుతో సహా ప్రాజెక్టు వివరాలను తెలిపేందుకే హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకా ఈ ప్రాజెక్టులో కొన్ని విషయాలు మనం చూసుకుంటే ఎక్కడ డెవలప్మెంటు ఏమనేది అంటే 55 కిలోమీటర్లు 5 జోన్లుగా ఉంటుందంట. మూసీ మురిసేల పునర్జీవం, గండిపేట నుంచి గౌరీలి వరకు మహాదర్జత, ఇది 5 జోన్లు ఇవే. ఈ మూసీ నదుల సంగమం బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్లు, బాపు ఘాట్ నుంచి పురాణాపూర్ వరకు 6 కిలోమీటర్లు, పురాణాపూర్ నుంచి ఎంఈబిఎస్ వరకు 4 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ ఈస్ట్ గౌరీలి వరకు 16 కిలోమీటర్లు. అట్లాగా ఈ 5 చూస్తే 5 జోన్లుగా చేశారు. మొత్తం 55 కిలోమీటర్లు. దీనివల్ల ఏమిటంటే ఈ మూసీ నదిని 5 జోన్లుగా విభజించి పునర్జీవం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. 1వ జోన్గా ఉన్న 20 కిలోమీటర్ల మూసీ నది ప్రాంతాన్ని ఫేజ్ 1 కింద అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హిమత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు, గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు గల ఈసా మూసీ నదుల సంఘం వరకు అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘం వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా వస్తుందని, మూసీ వీసా నదుల పవిత్ర సంగమం వద్ద మహాత్మా గాంధీ పేరుతో బాపు ఘాట్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అత్యంత ఎత్తైన 123 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నది. ప్రస్తుతం 60 ఎకరాల్లో బాపు ఘాట్ ఉండగా 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. గాంధీ విగ్రహం కింద 100 కిలోమీటర్ల టవర్ రానున్నది. చూడండి, ఇక్కడ నడక, సైకిల్ వాహనాలు, మూసీ నది చుట్టూ అభివృద్ధి అనేది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మూసీని మురిసేలా పునర్జీవం చేస్తాం, పేద ప్రజలు కడుపులు కొట్టాం, పేద ప్రజలకు న్యాయం చేస్తాం. కొన్ని ప్రతిపక్ష పార్టీలు మూసీ నదిని అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నాయి అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చూస్తున్న ఈ బహుత్వ కార్యక్రమానికి ప్రజలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ నది ప్రక్షాళన చేయడం కూడా కొన్ని పార్టీలకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ పని చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మూసీ నది చుట్టూ డెవలప్మెంట్, పేదల ఇండ్లను వాళ్ళకి న్యాయం చేయగలిగితే ఈ హైదరాబాద్ మహానగరం మీదుగా పశ్చిమ నుంచి తూర్పు వైపు మూసీ ప్రవాహం సుమారు 55 కిలోమీటర్లు ఉంటుంది. మూసీ నది నర్సింగ్ వద్ద, ఈసా నది రాజేంద్ర నగర్, హిమత్ సాగర్ల వద్ద 2 ఓఆర్లు ఇంటర్చేంజ్లు ఉన్నాయి. ఈ 2 నదుల మీద పశ్చిమన ఉన్న ఓఆర్ఆర్ ఇంటర్నేషనల్ నుంచి తూర్పు వరకు దీన్ని అభివృద్ధి చేయాలనేది చూడాలి. గ్రేటర్ మేనేజ్మెంట్, మూసీ నది సుందరీకరణలో భాగంగా మురుగునీటిని శుద్ధం చేసే క్రమంలో వచ్చే గ్రహ వాటర్ను నగరంలోని డేటా సెంటర్ల కోసం వినియోగించేలా డిజైన్ ఏర్పాటు చేశారు. ఈ మూసీ నది 55 కిలోమీటర్లు 5 జోన్లుగా ఏర్పాటు చేశారు. దీనికి అయ్యే ఖర్చు కూడా మేము 6,500 నుంచి 7,500 కోట్ల వరకు, గాంధీ విగ్రహంకి వచ్చు 70 నుంచి 75 కోట్ల వరకు అన్నది. మన రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మూసీని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవు, చరిత్రను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరగరాయలేము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలనేది కూడా అందరూ కోరుకుంటూ, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.